మునగాకు పప్పు చేశానండి టమాటా వేసి చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియోలోకి వెళ్ళిపోదాం. రెడీ. చూడండి మునగాకు. మునగాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అన్నిటికన్నా అన్ని ఆకుల కన్నా మునగాకు నెంబర్ 1. ఐరన్, పొటాషియం చాలా రోగనిరోధక శక్తి అన్నిటికి కలిపి మునగాకు అన్నిటికి కూడా మునగాకు వాడమని ప్రతి ఒక్కరు చెప్తారు. చాలా బెస్ట్. అందులో ఈరోజు మునగాకుతోటి పప్పు చేస్తున్నారు. చూద్దామండి. మునగాకు పప్పు చేస్తున్నారండి. మునగాకు చూడండి ఎంత బాగుందో. హెల్త్కి ఎంత మంచిదంటే అంత మంచిది. అన్నిటికన్నా నెంబర్ 1 మునగాకు. దాంట్లోకి కందిపప్పు అంటే 2 రకాల కందిపప్పు వేసి చేస్తున్నారు. ఆల్రెడీ నానబెట్టేసి దాంట్లో వేసేసి చేస్తున్నారు. అలాగే ఇందులోకి వేసే ఐటమ్స్ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్న కట్ చేశారు, లావు కట్ చేశారు. ఇలా చేస్తున్నారు. చూడండి. అందులో టమాటా వేసారండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నారు. చూడండి మునగాకు కూడా వేసుకుంటున్నారు. ఇవన్నీ కలిపేసి ఉడకబెడతానంట. కానీ తెలుసు కదా ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అందులో. మునగాకులో చాలా బాగుంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా తినాల్సిన ఐటమ్. ఎర్రకందిపప్పు, పచ్చికందిపప్పు. మునగాకు బెనిఫిట్స్ అంతా ఇంత కాదు. నెంబర్ 1 అందులో అన్నింటిలో కల్లా చాలా బాగుంటుంది. చూడండి కొద్దిగా అందులో ఆ నూనె కూడా వేస్తున్నారండి. కల్లుప్పు కూడా వేసారండి. కారం కూడా వేసుకుంటున్నారు. కలిపేస్తానండి పప్పు. చూడాలి అసలు మునగాకు అంటేనే బాగా ఇష్టమండి. బాగా ఇష్టం కాదు, మంచి హెల్త్కి మంచిది. అది అందరూ కూడా రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. డి విటమిన్ అన్నీ ఉంటాయి దాంట్లో. అన్ని విటమిన్స్ బాగా ఉంటాయి ఎక్కువగా పుష్కలంగా. మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి. దగ్గరలోకి వచ్చేసింది. మునగాకు పప్పు ఎంతవరకు వచ్చింది? దగ్గరకు వచ్చిందండి. ఇంకా తాలింపు పెట్టేసుకోవాలా, ఎనుకుతున్నాము. బాగా వచ్చింది. చూడండి నిన్న శ్రీరామనవమి కదా, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడం చెప్పాము. గుడిలోకి వెళ్ళినప్పుడు గుడిలో వచ్చి రాముల వారి ఆశీస్సులు, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నాం. కాకపోతే ఆ సౌండ్లకే వినిపించడం మీకు చాలా బాగా జరిగింది. ఇంట్లో కూడా చేశాం కానీ అక్కడికి వెళ్ళాం. చాలా బాగా జరిగింది. ఈ మునగాకులో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది మునగాకు. ఈ మునగాకు పప్పు చేసుకున్నారు. చూడండి తాలింపు రెడీ. చూడండి ఎంత బాగా వస్తుంది. సూపర్ వస్తుంది. బాగా వచ్చింది. చూడండి తాలింపు అయిపోతే మునగాకు టమాటా పప్పు చాలా బాగా వచ్చింది. సూపర్గా. చూడండి